ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వైసీపీ నేడు వెన్నుపోటు దినం అనటం హాస్యాస్పదంగా ఉందని కూటమి నేతలు ఎద్దేవా చేశారు. కూటమి పాలనతో వైసీపీ పీడ విరగడైందని ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. తెనాలి వెళ్లిన జగన్కు అక్కడి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని మండిపడ్డారు. జనసేన నేతృత్వంలో సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమం నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. రౌడీలను, బ్లేడ్ బ్యాచ్ను, గంజాయి బ్యాచ్ను వెనకేసుకు తిరిగేవాడు జగన్ అని ఎద్దేవా చేశారు. ఇవాళ మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఒకే సమయంలో దీపావళి, సంక్రాంతి రావాలని కోరటం జనసేన ఆధ్వర్యంలో ఇవాళ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ పండగ వాతావరణం ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తమ్ముడు అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అందరం బ్రహ్మాండంగా హాజరయ్యాం. ఇది కూటమి యొక్క బలం సంకేతం. కూటమి నాయకులు ఎవరైనా కూడా పదవులు వచ్చినా రాకపోయినా కూడా కలిసికట్టుగా ఉంటాం. అది మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న మేము పాఠం తప్పకుండా ఎప్పుడు ప్రజల్లోనే ఉండి ఈ విధంగా పండగ వాతావరణం ప్రతినిత్యం ఈ 5 సంవత్సరాల్లో ఉండి వచ్చే 30 సంవత్సరాల్లో కూటమి తిరుగులేని ప్రభుత్వం ఈ 30 సంవత్సరాలు పాలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుంచే విధంగా కృషి చేస్తాం. ఏ పనికిమాల వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి ఏముందా? రౌడీలని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ఎమ్మటేసుకు తిరిగే ఓడు అసలు దేనికి వెళ్ళాడు తెనాలో మా ఎవరికీ తెలియదు. అతని హాయంలోనే ఆ బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి 10 కేసులు పెట్టారు. వాళ్ళు ప్రశాంతంగా గౌరవ నాదెండ్ల మనోహర్ గారు తెనాలను ఉంచితే ఆ ప్రశాంతత చెడగొట్టి రౌడీలని, గంజాయి బ్యాచ్ని మోషిద్దామని వెళ్ళాడు. అక్కడ ప్రజలు తగిన బుద్ధి చెప్పి రానివ్వకుండా చేస్తే ఎక్కడికో పారిపోయి అక్కడ ఇంట్లో కూర్చొని వచ్చేసాడు. ఈరోజు సుపరిపాలన వచ్చి ఏడాది కాలం పూర్తయినందుగా ఈరోజు కూటమి నాయకులందరూ పిలిచి కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నాదెండ్ల మనోహర్ గారు, పురపాలక మినిస్టర్, పౌర సరఫరాల మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, కేశినేని చిన్ని గారు, అట్లాగే గద్దె రామ్మోహన్ రావు గారు, మా జనసేన నాయకులు, వీర మహిళలు కూడా అందరూ పాల్గొన్నారు. కూటమి ప్రజలందరూ కూడా ఈరోజు ముగ్గులు వేసి స్వాగతం పలుకుతూ ఆనందాన్ని వెరజల్లే విధంగా మనం కార్యకర్తలందరూ కూడా చూస్తాను. గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అన్యాయాలు చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ రానున్న 4 సంవత్సరాలు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎన్నిపోటు ఆయన చెప్పాలి. ఎన్నిపోటు అంటేనే ఆయన నిదర్శనం. ఎందుకంటే సొంత తల్లికి, సొంత బాబాయికి, సొంత తండ్రికి కూడా ఎన్నిపోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నిపోటు అనే హక్కు లేదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గత ప్రభుత్వంలో 3 నెలలు అవ్వకముందే రోడ్లు ఎక్కారు ప్రజలు. ఈరోజు ఎక్కడ కూడా సామాన్యులు కానీ, ప్రజలు కానీ సంతోషంగా ఉన్నారు. ఈ కూటమి ప్రజల వలన సంక్షేమాలకు కానీ, సంక్షేమం కానీ అభివృద్ధి చెందని నమ్ముతున్నారు. ఎన్నుపోట దారుడు నువ్వే కాబట్టి అది నీకు సంబంధించింది, నువ్వు పెట్టుకున్నావు. ఏమంటే జగన్ ఎన్నుపోటు వాళ్ళ అన్నయ్యని మీరు మమ్మల్ని అడిగితే వాళ్ళని అడగండి ఎన్నుపోటు తినండి అంటే ఆ రోజు ప్రజలు ఓటేస్తే గవర్నమెంట్ వచ్చింది, అంతేగాని ఇంకో రకంగా రాలేదు కదా. మరి అడిగితే ప్రజలు ఎన్నుపోటుదారులు ప్రజలు అడగమనంటే ఎవరు ఎన్నుపోతారు? మేము పెట్టుకున్న కార్యక్రమం పేడ విరగడైంది. 5 సంవత్సరాలు కూడా అందరూ ఈ పేడ ఎప్పుడు పోతే అని విరగడైంది. దానికి 1 ఇయర్ పెట్టుకొని రానున్న కాలంలో ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంవత్సరం ఎన్ని కార్యక్రమాలు చేసాం, ఇంకా దానికి డబల్ కార్యక్రమం ఎట్లా చేయాలి అది ఆలోచన చేసుకోవడానికి ఒక 1 ఇయర్ అయిన సందర్భంగా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి వాడేవాడో నిరసన కార్యక్రమం పెట్టాడని చెప్పి దాని గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడతారు? వాళ్ళు నిరసన కార్యక్రమం పెట్టింది, వాళ్ళు ఓడిపోయినది పెట్టారు. వాళ్ళు ఓడిపోయింది వాళ్ళ ప్రజలు ఓటు అయినందుకు ఓడిపోయారు. వాళ్ళు వెళ్ళి ప్రజలను అడగమనండి. తెనాలి వెళ్ళటం ఇది ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంతకుముందు వెళ్ళనిచ్చారు వాళ్ళు వెళ్ళనిచ్చారా? మరి వాళ్ళు వెళ్ళిస్తున్నారు కదా, వాళ్ళు ఇష్టం వెళ్ళమనండి. ఆ రోజున అధికారంలోనికి ఎప్పుడైనా బయటకు వచ్చాడా? పరదాలు ఎందుకు కట్టాడు? ఏమంటే పరదాలు ఎందుకు కట్టి చెట్లు ఎందుకు నరికాడు? దానికి సంబంధించి చెప్పండి. వాళ్ళు వెళ్ళమనండి, ఇష్టం వచ్చేదాటికి వెళ్ళమనండి, ప్రజలే తెలుసుకుంటారండి. రాక్షస పాలన అంతమంది సుపరిపాలన వచ్చి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆడపడుచులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాతో కలిసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో రంగవల్లులు ఏర్పాటు చేశాం. ఎందుకంటే సంక్రాంతి, దీపావళి కలిసి వచ్చిన రోజు ఈ రోజని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకులు నమ్ముతున్నారు. అంటే రాష్ట్రానికి సుపరిపాలన అందించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కఠోరమైన దీక్షతో, అలాగే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి పదంలో నడుచుకుంటున్నారు.
అంతేకాకుండా ఇటు పౌర సరఫరాలను చూసుకున్నట్లయితే సూపర్ 6లో ఇచ్చినటువంటి ఒకటైనటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా 1,08,000 పైచీలకు ఇచ్చిన ఘనత మా పార్టీ మా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వచ్చే నెలలోనే తల్లికి వందనం కింద 9,862 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. ఇవన్నీ తెలుసుకోవాలి. వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటు అనే మాట జగన్మోహన్ రెడ్డికి కానీ అలా నాయకులకే వర్తిస్తుంది. ఎందుకంటే చెల్లిని తరివేశాడు, తల్లిని తరివేశారు, బాబాయిని చంపేశారు. ఇంతకన్నా నిదర్శనం ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. సుపరిపాలన అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది, చేస్తుంది. అది చేస్తేనే వచ్చే రోజుల్లో మాకు ఇంతకన్నా మెజారిటీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అది వార్వలని కొంతమంది వైసీపీ నాయకులు ఏదో ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కుంటుపడేలా చేశారో ప్రజలందరూ చూశారు కాబట్టే కదా మాకు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా 50,000 పైచీలకు మెజారిటీతో గెలిచారంటే మేము ఏ విధంగా ఉన్నదన్నది ప్రజలు ఇచ్చిన తీర్పులోనే జరుగుతుంది. తెనాలి దేనికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు వెళ్ళిన వ్యక్తి మీద కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వమా, గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ అని నేను అడుగుతున్నాను. మీరు గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు 9 కేసులు పెట్టిన వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళారంటే ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఎవరిని ప్రోత్సహిస్తారు? మీరు గంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తారా? 9 కేసులు పెట్టే వైఎస్ఆర్సీపీలో పెట్టిన కేసులు ఉన్న వ్యక్తికి మీ దగ్గరికి వెళ్ళారంటే మీరు ఎంత దిగజారిపోయారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత దిగజారిపోతే మీరు రానున్న రోజుల్లో ఎన్నికలకు వచ్చే పరిస్థితుల్లో కూడా వైసీపీ నాయకులు లేరు. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తారు మనం చేసేది మంచా చెడా, మనం ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం. కేసులు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కేసులు ఎందుకు? ఆనందం వచ్చి పెడతారా? ఆనందం వచ్చి పెడతారా కేసులు? మీరు చేసిన తప్పులు ఉండబట్టే కదా శిక్షిస్తుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గతంలో చేసిన తప్పులు చేసిన ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టదని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండల రాజేష్. విజయవాడ జనసేన పార్టీ సిటీ నగర ఉపాధ్యక్షుడిని. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో మంచి జరిగే ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహించి ఇవాళ వీరమహిళలతో కలిసి వెన్నుపోటు అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైలు పరిగెట్టేలాగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని సాగించారు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, వెన్నుపోటు కార్యక్రమం అని. ఇవాళ గొడ్డలి పోటు, కోడికత్తి పోటు, లేకపోతే బాబాయ్ పోటు, దళితుల్ని డోర్ డెలివరీ చేసే పోటు, ఇలాంటివి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు మంచి చేసే ఉద్దేశం కానీ, ప్రజాక్షేత్రంలో నిలబడి మేము ఇది చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం కానీ లేదు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదనుకున్నాం. ఆయన పక్కన ఉన్న వ్యక్తులకి అసలు బుర్రే కాదు కదా, బుర్రలో గుజ్జు కూడా లేదు. సలహాలు సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రం అమరావతి కాడి నుంచి, పోలవరం కాడి నుంచి ప్రగతిలో ముందడుగు వేస్తూ ముందుకు నడుస్తున్న తరుణంలో ఇవాళ ఎన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దళితుడిని చంపి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే పరామర్శించావా? ఇవాళ గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, 10 రకాల కేసులున్న వ్యక్తుల్ని వెళ్ళి పరామర్శిస్తే ఇవాళ దళితులందరూ కూడా అసహించుకునే పరిస్థితి నీది. జనసేన పార్టీ దళితుల పార్టీ అంటానికి ఉదాహరణ విజయవాడ నగర ఉపాధ్యక్షుడిగా ఒక భవన నిర్మాణ కార్మికుడిని, దళితుడినైన నాకు విజయవాడ నగర ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చిన ఘనత జనసేన పార్టీది. ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని పెట్టుకొని నువ్వు ఇవాళ రాజకీయం చేస్తే హలో ఏపీ బై బై వైసీపీ అంటే 11 సీట్లు ఇచ్చారు. ఈసారి హలో ఏపీ బై బై జగన్ అంటే 900 సీటు కూడా పోయిద్దని చెప్పి తెలియజేస్తాను. 11th డివిజన్ అండి. నా పేరు సుభాష్ని అండి. 150 సీట్ నుంచి 11th సీట్ వరకు వెళ్ళిందంటే అక్కడే అర్థమవుతుంది అది పేడ గవర్నమెంటా లేదంటే మంచి గవర్నమెంట్ అనేది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చిందండి, కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత 1 ఇయర్లో, ఈ ఒక్క సంవత్సరంలో ఎన్ని మార్పులు అనేది మనకు అందరూ తెలుసు అండి. అన్ని విషయాల్లో కూడా మనకి మంచి పవన్ కళ్యాణ్ గారు పల్లెటూరులు కానీ, అన్ని రోడ్లు కానీ, ఏ విషయంలో అయినా సరే బాగా చేశారు. అంతా మనం చూస్తున్నాం. మనం ఇది చెప్పడం కాదని చూస్తున్నాం. వాళ్ళు నిజంగా పేడ ఎరగడైపోయిన రోజేనండి ఈరోజు. నిజంగా పేడ ఎరగడైపోయిందండి. మేము పేడ ఎరగడైపోయిందని వైసీపీ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలిగామని మేము పండగలా చేసుకుంటున్నామండి. ఉదయము మా పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారము ఉదయం ఏమో సంక్రాంతి చేస్తున్నాము, ఈవినింగ్ సాయంత్రం ఏమో దివాళీ చేసుకుంటామండి. ఇవాళ మాకు ఫుల్ పండగ రోజు అండి. సార్ ఒక విషయం చెప్తున్నానండి, ఈ జగన్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు ఏం చేశాడండి? అసలు బయటకు వచ్చాడా? వచ్చిన తెరలాడ్డం పెట్టుకుని వచ్చాడు. అప్పుడే లాస్ట్ టైం తెనాలి కూడా ఎలా వెళ్ళాడండి? ఫ్లైట్లో వెళ్ళాడు.
అలాంటి జగన్ మాట్లాడే హక్కు లేదండి ఆయనకి. మాట్లాడే హక్కు ఏ కోచ్ అయినా లేదు ఆయనకి. ఎందుకంటారా, ఆయన అప్పుడు వచ్చాడా ప్రెస్ మీట్లు అప్పుడు పెట్టాడా మీరు చెప్పండి? 5 సంవత్సరాల్లో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు అతను. పెట్టినా మన ప్రజల గురించి కానీ ఏంటి ఆడవాళ్ళు 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారన్నారు. ఆ కేసు కానీ ఏదైనా సరే అతను వచ్చి ఇలా ఉంది, ఇలా మాట్లాడాలి, నేను ఒక సీఎం నేను అని ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా? దేని గురించైనా మాట్లాడా? మంచి అయినా చెడైనా కొన్ని అప్పుడు ఈ గవర్నమెంట్ గురించైనా మాట్లాడలేదుగా. అతను గవర్నమెంట్ గురించైనా అతను చేసిన మాట్లాడా? ఏదీ మాట్లాడలేదు, ఏదీ చెప్పలేదు అతను. ఏదీ చెప్పుకోకుండా ఇప్పుడు వచ్చి అక్కడికి వెళ్ళి అంటే ఎలా కుదురుతుంది? తెరలో తీసి బయటికి రాలేదు, ఆ ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు, అన్ని ప్యాలెస్లోనే చేశాడు. ఇప్పుడు ప్యాలెస్కి అంకితం అయిపోయాడు. పోలాసి దుర్గారాణి 20వ డివిజను. జనసేన ప్రభుత్వం అది వరకు ఏ పగ్గాలు లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు పగ్గాలు వచ్చిన తర్వాత ఇంకా ముందుకు ఎలా తిరుగుతున్నారో, ఎలా చేస్తున్నారో, ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారో అన్ని విధాలా అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వమే కానీ పాలకపక్షమైనా కానీ ప్రతిపక్షమైనా కానీ అందరికీ తెలుసు. కాకపోతే జనసేన నాయకులు అలా మేము చెప్పుకోము, ప్రజలకే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మేము ఉంటాము. జగన్ పాలనలో ఏమీ చేయలేదని చెప్పుకోవాలా, లేదంటే మీ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవాలి? జగన్ పాలన చేయపోబట్టే కదండి మరి 5 సంవత్సరాలు జగన్ గారు ఉన్నా కూడా మరి 3 కూటమిలు మొత్తం కలిసి మరి ప్రభుత్వాన్ని మరి కూలదోసి మా ప్రభుత్వం వచ్చింది. నిన్న తెనాలి వెళ్ళారు జగన్, అక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పని దళితులే చూపించారుగా ఆయనకి. దళితులే కదండి మరి, దళితులే ఆయన్ని చూశారుగా, పక్కకు నెట్టేశారుగా. పేరు నానినే కానీ ఆయన్నే కానీ మా ప్రభుత్వానికి మొగ్గు చూపుతున్నారుగా. ఆడపిల్లలకు రక్షణ కరువైంది కూటమి ప్రభుత్వంలో అని చెప్పని జగన్ ఘాటైన లేదండి, ఆయన ఏదో రకంగా విమర్శించాలని అలాంటి మాటలు అనడం తప్పితే మీకు తెలియదండి, మాకు తెలియదా? అందరికీ తెలుసు ఎలా ఉంది ప్రభుత్వం అనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మేమందరం కలిసి సంక్రాంతి, దీపావళి ఒకరోజే చేసుకుంటున్నామండి. పేడ ఏడగా వెళ్ళిందండి. అది కూడా ఇంక లేదు, వయసు పార్టీ అనే లేదు, అంతం అయిపోయింది. 2019 అంతం అయిపోయింది. ఇంక అంత సీన్ లేదు ఆయనకి. ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకొని భార్యని చూసుకొని కూర్చోమనండి. ఆమె వంట చేస్తే ఒక ముద్ద తిని, లేదంటే వాళ్ళ అమ్మగారిని చూసుకోవటం, వాళ్ళ చెల్లెలు ఎంతో ఇబ్బంది పడుతుంది. ఆ రోజు అతను జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు భార్య యాత్ర చేసి అన్న కోసం ఎంతో శ్రమ చేసింది. తనకు కూడా ఇలువ ఇవ్వట్ల, తను కూడా రోడ్డు మీద పడేశాడు. తన సొంత చెల్లిలే మా అన్న ఎదవని చెప్తున్నాడు. ఇంకంతకన్నా మేమేం చెప్పాలండి ఎదవని? సొంత చెల్లి, సొంత కన్న బిడ్డ, ఎంత కొడుకు ఎంత ఎదవైన కన్న తల్లి చెప్పగలదా? కానీ చెప్పిందిగా, తల్లి చెప్పినప్పుడు ఇంక మనం వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అండి. అనవసరంగా మన ఎనర్జీ పోద్దండి మాట్లాడి, వాళ్ళ గురించి మాట్లాడి మన నిజం పోగొట్టుకోవటం ఎందుకు మనకి? ఇప్పుడు మంచి ప్రభుత్వం అడగండి, ఎంత హ్యాపీగా ఇదిగో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని పండగల మీద పండగ చేసుకుంటున్నాం. మంచి ప్రభుత్వాన్ని జనాలు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చినవి ఎంత చక్కగా చేస్తున్నారు. ఆ 3 రాజధానులు అన్నారు, ఒక్కటన్నా వచ్చింది రాజధాని? మీరు చెప్పండి. వైజాగ్ అన్నారు, ఇది ఇంకో విజయవాడ అన్నారు, ఇంకెక్కడెక్కడో అన్నారు. దేని చేశాడు? గంజా బ్యాచ్ని ఎంకరేజ్ చేయడానికి మన దేశంలో వాళ్ళ తల్లిగారు జన్మించినట్టున్నారు తనకి, అంతే. ఇంకంతకన్నా ఏం చెప్పమండి, మీరు చెప్పండి. 2.0 మేము చూసిన సినిమాలే టైం ఆయనకి టైము ఎలా చూడాలని కూడా ఆయన కళ్ళు కూడా ఇది అవ్వట్లా. సినిమా చూద్దామన్నా భయం వేస్తుంది ఆయనకి. అమ్మో ఈ సినిమా చూడాలంటే భయం వేస్తుందని చెప్పి భయపడిపోయి మధ్యలోనే కట్టేస్తున్నాడు. మీ సినిమాలు చూపించేస్తున్నాం కదా, అవి చూడలేకపోతున్నాడు. ఇంకా ఆయన మాకేం సినిమాలు చూపిస్తున్నాడు? ఆయన మాకు సినిమా చూపించే అంత సీన్ లేదు ఆయన కాడ. ఇంకా మాకు పండగల మీద పండగలు, మా పిల్లలు మంచిగా ఉన్నారు. మా అబ్బాయి ఏంటిది కరోనాలో బీటెక్ అయిపోయింది, జాబులు ఏం లేవు. ఇప్పుడు ఈ కూటమి రాగానే జాబ్ వచ్చింది, హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి మాకు చెప్పండి? సూపర్ ఉంది, చాలా బాగుంది. అందరూ కూడా ఎక్కడ మాట ఇస్తే, పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మాట ఇస్తే ఖచ్చితంగా అది నిర్వహిస్తాడు. నా పేరు కానూరు పెద్దపాటి తిరుపతమ్మ, 26వ డివిజన్కి అధ్యక్షురాలు జనసేన.